హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది రివ్యూ ఆన్ కల్కి 2898 AD ట్రైలర్. ముందుగా కుడోస్ టు ది టీమ్ ఆఫ్ కల్కి 2898 AD. హ్యూజ్ రెస్పెక్ట్ టు ద డైరెక్టర్ నాగశ్విన్, మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ అన్నకి అండ్ వైజయంతి మూవీస్కి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఒక సినిమా కాదు, అదొక యజ్ఞం. యజ్ఞం అంటే తెలుసుగా, ఒకప్పుడు రాజులు రాజ్యం అండ్ రాజ్య ప్రజలు బాగుండాలి అని యజ్ఞాలు యాగాలు చేసేవారంట. ఆ యజ్ఞం విజయవంతం అయితే దాని బెనిఫిట్స్ రాజ్యం అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు మనోళ్ళు కల్కి 2898 AD అనే యజ్ఞాన్ని స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు వాళ్ళ భుజాల పైన మోసి ఇప్పుడు ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నారు. అది గనక విజయవంతం అయితే అది కంప్లీట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విక్టరీ అవుతుంది. తెలుగు జాతి గర్వంతో ఎక్కే ఇంకో మెట్టు అవుతుంది. ఆ ఆనందం ప్రతి ఒక్క సినీ అభిమాని మొహంలో సంతోషం అవుతుంది. సో బకుల్ అప్ అండ్ బీ రెడీ ఫర్ ద ఇంపాక్ట్. కల్కి 2898 AD ఈస్ గోయింగ్ టు స్ట్రైక్ బాక్స్ ఆఫీస్ ఆన్ 27th June. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, యై ట్రైలర్ వచ్చేసింది అందాం అనుకున్నా కానీ ట్రైలర్ చూశాక అమ్మో ట్రైలర్ వచ్చేసింది, నెక్స్ట్ ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఇలా టెన్షన్గా ఎందుకు మారింది, అసలు ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్లో ఏముంది అనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదో అందరూ బాగుంది అంటున్నారుగా అని మనం కూడా బాగుంది అని చెప్పలేంగా, నిజాలు మాట్లాడుకుందాం. సో వీడియో కొంచెం లాంగే ఉండొచ్చు. ముందుగా పాజిటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ట్రైలర్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హాలీవుడ్ రేంజ్ అన్నందుకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆ స్టాండర్డ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాంటి విజువల్స్ ప్రజెంట్ చేయడానికి విఆర్ఎఫ్ఎక్స్ మీద చాలా గట్టిగా వర్క్ చేసి ఉంటారు. ఆ అవుట్పుట్లో ఎఫర్ట్స్ అండ్ వర్క్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాగశ్విన్స్ హ్యూజ్ టాలెంట్. ఇలాంటి ప్రాజెక్ట్ని ఇమాజిన్ చేసుకోవడం కంటే అది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా స్క్రీన్ మీదకి తీసుకురావడం చాలా టఫ్ టాస్క్. 4 సంవత్సరాల కష్టం ఒక 3 minutesలో చూపించాలి అంటే ఇంకా ఇంకా కష్టం. సో వీలైనన్ని డీటెయిల్స్ కవర్ చేశారు అనిపించింది ట్రైలర్లో, కానీ ఇంకా చాలా ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే టెక్నాలజీని మిథాలజీతో లింక్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ చూపించారు. ఒకవైపు అంతా అడ్వాన్స్డ్ వెపన్స్ ఫైర్ చేయడం అండ్ ప్రొటెక్షన్ షీల్డ్ చూపిస్తూనే, ఇంకోవైపు స్పియర్ చేతిలో పట్టుకొని యుద్ధ భూమిలో ఉన్న వారియర్ని చూపించారు. ఆ ఒక్క షాట్తో స్టోరీలో చాలా డెప్త్ ఉంది అని కన్వే చేస్తున్నట్టు అనిపించింది. లాస్ట్లో కమల్ గారి డైలాగ్, భయపడకు ఇంకో కొత్త ప్రపంచం వస్తుంది, అంటే నెక్స్ట్ పార్ట్స్ మీద కూడా హింట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. కలర్స్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. రెడ్ ఫర్ విలన్స్, మంచి కోసం పోరాడే వాళ్ళకి బ్లూ అన్నట్టు డిఫరెన్షియేట్ చేసి చూపించారు. అంటే నాగ్ అశ్విన్ ఏ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్లో ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోవాలి మనం. ఇక యాక్టర్స్ని యూజ్ చేసుకోవడంలో కూడా నాగ్ అశ్విన్ చాలా ముందున్నాడు అనిపించింది. ప్రభాస్ని ఇప్పటి వరకు సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఫన్నీగానే చూయించి ఇప్పుడు యాక్చువల్ పవర్ఫుల్ సైడ్ రివీల్ చేశారు ట్రైలర్లో. అండ్ ఈ 2 sides ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ సమ్ డైలాగ్స్ చూస్తుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇమేజ్ అండ్ టాలెంట్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటే రాధేశ్యామ్ ఆదిపురుష్లో ప్రభాస్ కటౌట్ని కానీ టాలెంట్ని కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేక డిజాస్టర్స్ జరగడం చూసాం. ఈసారి ఆ ప్రాబ్లం అయితే ఉండదు అని అనిపించింది. అండ్ అమితాబ్ ని కూడా ఏదో భవిష్యత్ చెప్పే బాబాలా కాకుండా బుడ్డా హోగా తేరా బాప్ అన్నట్టు ఎక్దమ్ పవర్ఫుల్ రోల్లో చూపించాడు నాగశ్విన్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయని హైలైట్ ఏంటంటే అమితాబ్ వర్సెస్ ప్రభాస్ చూపించడం. ఇది కూడా ఎక్సైటింగ్ పాయింట్. ఇక దీపికాది స్టోరీ వైజ్ చాలా ప్రామినెంట్ రోల్ అని తెలుస్తుంది. ఎందుకంటే స్టోరీలో అందరినీ కనెక్ట్ చేసేది దీపికా కడుపులో పెరుగుతున్న ప్రాణం అన్నట్టు చూపించారు. దిశా పటాని కూడా ఏదో నేమ్ సేక్ ఆర్ మార్కెటింగ్ కోసం తీసుకున్నట్టు కాకుండా ఫైట్ తో ఇంట్రొడ్యూస్ చేసి మంచి రోలే ఉండొచ్చు అన్నట్టు చూపించారు. కమల్ హాసన్ లుక్ కూడా ఇప్పటి వరకు రివీల్ చేయకుండా ఎందుకు ఉంచారో అనేది ట్రైలర్ లో కమల్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే అర్థమవుతుంది. మూవీలో కనిపించే మోస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ లైక్ వెపన్స్, వెహికల్స్, షిప్స్, షీల్డ్స్ అన్ని స్పెషల్లీ అండ్ యూనిక్లీ డిజైన్డ్ విత్ ఎ పర్పస్ అనిపించింది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చూస్ చేసుకున్న కాస్ట్ అంతా కూడా థియేటర్స్ కి ఆడియన్స్ ని తీసుకురాగలిగిన స్టామినా ఉన్న వాళ్ళు. ఇప్పుడు టెన్షన్ పెట్టే విషయాలు ఏంటి అనేది ముందుగా ఈ మూవీని పాన్ ఇండియా వరకు మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా డిజైన్ చేయడం జరిగింది. దానివల్ల అన్డౌటెడ్లీ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఆల్రెడీ ఇలాంటి టెక్నాలజీ అండ్ కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నాయి. క్రిస్టోఫర్ నోలన్ లాంటి వాళ్ళు క్రియేట్ చేసిన డిఫరెంట్ వరల్డ్స్ లోకి జనాలు వెళ్ళడం, వాటిని ఆస్వాదించి ఆదరించడం అనేది వాళ్ళకి అలవాటే. కానీ మన దగ్గర మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ కి ఒక ఇన్సెప్షన్, ఒక ఇంటర్స్టెల్లార్ లాంటి మూవీస్ ఇప్పటికీ కూడా మిస్టరీనే. మన ఆడియన్స్ కి బేస్ పల్స్ మాస్ అండ్ ఎమోషన్. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ స్ట్రైట్ స్టోరీస్, పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
అండ్ ఆడియన్స్ కి కావాల్సిన మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఉంటాయి కాబట్టి హ్యూజ్ సక్సెస్ అయినాయి. కానీ కల్కి విషయానికి వస్తే బౌంటీ హంటర్స్, కాంప్లెక్స్, యూనిట్ ట్రాన్స్ఫర్స్, ఆ కాంప్లెక్స్ ఏంటి, ఈ యూనిట్స్ ఏంటి, అది కూడా లక్షలు కోట్లు కాకుండా ఈ మిలియన్స్ లో డీలింగ్ ఏంటి, 6000 ఇయర్స్ ముందటి సుప్రీం పవర్ ఏంటి, అండ్ మధ్యలో ఆ స్పియర్ తో కనిపించిన వారియర్ ఎవరు, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవడానికి చాలా కాన్సన్ట్రేషన్ అండ్ థాట్ ప్రాసెస్ కావాలి. మూవీ అర్థమై జనాలకు ఎక్కాలి. అండ్ ఇంత టెక్నాలజీ స్టఫ్ లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఫన్ అయితే మేనేజ్ చేశారు అని తెలుస్తుంది. కానీ ఎమోషన్ పరిస్థితి ఏంటి? కొన్ని సీన్స్ వరకు అయితే దీపిక అండ్ ప్రభాస్ కళ్ళల్లో ఆ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అమ్మ అన్న ఎలిమెంట్, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడు, ఇలాంటివి ఉన్నాయి. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సల్లార్ తీసుకుంటే ప్రభాస్ అన్న కట్అవుట్ ని యూజ్ చేసుకుంటూ మాస్ అండ్ ఎమోషన్ ని పండిస్తూనే ఇంకో సైడ్ తను కాన్సార్ అనే ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేస్తే అది 100% ఆడియన్స్ కి రీచ్ అయిందా లేదా అనేది డౌట్. ఇక అవెంజర్స్ లాంటి మూవీస్ కి వస్తే అవన్నీ కంప్లీట్ ఫిక్షనల్ కాబట్టి టెక్నాలజీ యూజ్ చేసుకొని నచ్చినట్టు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మన ఇండియన్ మిథాలజీ అనేది ఆల్రెడీ ఎప్పటి నుండో ఉంది, మనం మార్చేది కాదు. సో దానికి ఈ టెక్ ఎలా కనెక్ట్ చేస్తాడు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేస్తాడు అనేది ఇంకో టాస్క్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తే అన్డౌటెడ్లీ నాగ్ అశ్విన్ ఒక మంచి అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ డీటెయిల్డ్ ప్రొడక్ట్ తయారు చేశాడు. కానీ ఆ డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేసి కన్జ్యూమ్ చేసుకునే పొజిషన్లో నార్మల్ ఆడియన్స్ ఉన్నారా అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? మీకు ఎక్సైటింగ్ గా అనిపించిన పాయింట్స్ ఏంటి? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.